ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా ఆయన మీకు వందనాలు ప్రభా. మరి ప్రభా, మీరు తెలియపేటువంటి ప్రతి ఒక్క వాక్యమును ప్రభా మేము గ్రహించాలని ప్రభా, మరి ప్రభా ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ప్రభా మాకు తెలియపరుస్తుంది ప్రభా. మమ్మల్ని ప్రభా ఒక రాజనీతి మార్గంలో ప్రభా మీ సింహాసనం మీద కూర్చోబెట్టాలని ప్రభా మీరు కృప దయచేశారు ప్రభా. మీరు తెలియపరుస్తున్నటువంటి విషయాలను మేము జ్ఞాపకం చేసుకోలేనటువంటి స్థితిలో ప్రభా, మరి ఈ లోక చక్రంలో బంధించబడి ప్రభా, తెలుసో తెలియకో ప్రభా మేము బలహీనులుగా ప్రభా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. మమ్మల్ని క్షమించండి, మీరే జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయినా రంగం మీద మీరే ఉండి మాట్లాడండి తండ్రి ప్రభా. మీరు ఏ నీతి చెప్పిన ప్రభా ఈ యొక్క భూమిని ప్రభా, ఈ ఆకాశమును సర్వ సృష్టిని ప్రభా సృజించారో ఆ క్రమమును ప్రభా మీరు జరిపిస్తుండగా ప్రభా మమ్మల్ని ప్రభా మీరు ఏ స్థానంలో నిలబెట్టాలని ప్రభా మీరు నిర్ణయించుకున్నారో అటు స్థానమును మేము నిలబెట్టుకు కావలసినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని ప్రభా ఆ యొక్క నిశ్చయితను మాకు దయచేయండి. మీరే రంగం మీద మాట్లాడగలుగుతారని, ఈ వాక్యమును ప్రభా సంపూర్ణతను ప్రభా మీరే ఇచ్చి వడ్డించగలుగుతారని కోరుకుంటూ ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రపంచంలో పరిస్థితులు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. చేస్తున్నారు. మనం ఒక విషయాన్ని గమనించుకోవాలి. ఏంటది? సూర్యుడు ఉదయించే సమయంలో కొంచెం ఒక కాల పరిమితిలో వస్తుంది. అంటే మనం అలా చూస్తూనే ఉంటాము, సూర్యుడు అలా ఉదయిస్తూ అలా వచ్చేస్తాం. అక్కడి నుంచి కొంచెం నెమ్మదిగా పైకి వస్తుంది. అక్కడి నుంచి కొంచెం నెమ్మదిగా అట్లా మన మధ్యాహ్నం సమయంకి వచ్చేటప్పుడు కొంచెం మళ్ళా స్పీడ్ అవుతుంది. అట్లా ఒక పరిధిలో వేగము సులువుగా చూసుకుంటూ అట్లా వచ్చి సాయంత్రం పూట సూర్యుడు అస్తమించేటప్పుడు పడమట దిక్కున సూర్యుడు అలా కనబడుతూ ఉంటాడు. క్షణాల్లో సూర్యుడు భూమి ఆకాశం అందరిపోతాడు. గమనించావా? అలా మనం చూస్తూనే ఉంటాం సూర్యుడు అస్తమిస్తున్న విషయాన్ని. అలానే భూమి ఆకాశం మధ్య అటు వెళ్ళిపోతాం క్షణంలో. ఎంత చాలా వేగంగా వెళ్ళిపోతాం. చేస్తున్నారండి. సాయంకాల వర్తమానం కూడా ఆ విధముగానే ఉంటుంది. చూస్తుంది చాలా వేగముగా విస్తరింపు కాబడింది. చాలా వేగంగా తన బిడ్డలకు తాను చెప్పటం కోసం ఇష్టపడినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని మధ్య తీసుకొచ్చాడు. ఆమె ఎవరైతే చెవి కలిగిన వారు ఉన్నారో వారే ఆమెను స్తుతి చెల్లిస్తారు. దేవుడు హల్లెలూయా. మరి నేను ఈ వర్తమానాన్ని గ్రహిస్తానని చెప్పి నేను అనుకోలేదు. నాకేదో వెళుతుండేది. నేను చిన్నతనం నుంచి చర్చికి వెళ్తున్నా, బైబిల్ చదువుతున్నా, ఎక్కడో వెళ్తుండేది నాకు.
వెళ్ళిందంటే ఎట్లాగంటే దేవుడు ఏదో మనిషిని ద్వారా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. మనిషి ఎందుకు జీవిస్తున్నాడో, మనిషి పుట్టకేంటి, మరణం ఏంటి, అసలు ఆ యొక్క రెప్పపాటు క్షణం జీవితంలో తాను చేయవలసినటువంటి పనులను దేవుడు ఎందుకో మనిషిని రూపొందించాడు అనేది అనే ప్రశ్నలకు బోధించే తీరికి నేను వెళ్ళే మందిరాల్లో కూడా క్రమము, బాధ్యత, తోటి వారి పట్ల ప్రేమను ప్రతి మందిరంలో. అయితే నిజమైన వారసత్వానికి ఒక ప్రణాళిక ఉంది, ఒక చట్టం ఉంది. దేవస్థానాలు మనం ఏ పని చేయాలన్నా ఆ పనికి ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక చట్టం ఉంటుంది. దేవస్థానాలు దేన్ని ఎవరినే మనం ఎట్టబడితే చేస్తే రావు. కనీసం పొలుగులో ఒక వస్తువు పెట్టి వేడి చేసి దానిని మనకు కావాల్సిన రీతిలో మలుచుకోవడానికి కూడా కొన్ని పద్ధతులు చేస్తున్నారు. పొలుగులో కాల్చినటువంటి ఇనుప ఏదైనా సరే ఒక వస్తువు కాల్చినప్పుడు దానిని మరి ఆ పొలుగులో కొట్టేటువంటి వారు శుద్ధితో ఒక దెబ్బకి సంబంధం లేకుండా కొడితే అది సరైన మార్గంలో రాదు. అలాగా చేస్తున్నారు. ఇలా దెబ్బ వేయగానే మళ్ళీ అదే దెబ్బ మళ్ళీ ఇంకొకరు వేస్తుంటే ముగ్గురు నలుగురు కలిసి వేగంగా కొట్టి దాన్ని పొదును పెడుతూ వాళ్ళకి కావలసినటువంటి రూపాన్ని తీసుకొచ్చే విధంగా చేస్తారు. అది దెబ్బ ఎలా వేస్తారు, ఎక్కడ వేసారు, ఒక వ్యక్తి ఆ వ్యక్తి వేసిన కాడ మరలా వేయటం అనేది ఒక గురి చూసి వేయటం చేస్తుంది. అర్థమవుతుందా? ఒక గురి చూసి ఒక ప్రణాళికబద్ధంగా ఒక అవగాహనతో దానిలో నైపుణ్యతతో ఒక చట్టబద్ధంగానే చేస్తారు. అవును కదా? వ్యవస్థ ఒక పొలిమిలోది మన కళ్ళ ముందు జరిగేది అదే పరిస్థితి. నడిచే నడకైనా మనం ఇష్టానుసారంగా నడుస్తానంటే బందాడి పిల్లలు ఇష్టానుసారంగా ఎట్టబడితే అట్టపోతుందంటే కట్టపోగా అని పెద్దలు చెప్తారు. లేదు అలా అనడం కాదు, అలా అప్పటికాదు, అలాది చెప్తావా చేస్తుంది. మరి ప్రతిదానికి నేర్పించడం సహజంగానే వస్తుంది. తాను తెలుసు, కానీ నేర్చుకోవడానికి మనకు ఒక శిక్షణ తరగతులు ఉన్నాయి. తెలుస్తుంది. అర్థమవుతుందా? మరి దేవుడు మరి మనకి కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడో అది చెప్పడానికి 4 బిరుదులు కలిగినటువంటి యేసు మన మధ్యకి వచ్చాడు. ఆమె 4 బిరుదులు అంటే ఏమేమి బిరుదులు ఉన్నాయంటే ఆయనకి దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు, మనిషి కుమారుడు, దేవుని కుమారుడు. అదవుతుందా? దావీదు కుమారుడు అంటే ఏంటంటే దావీదు కుమారుడు అంటే దావీదు కుమారుడిగా ఒక బంధం కలిగి ఉన్నాడు దేవస్థానానికి. అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాము ఒక నీతి, ఒక క్రమం కలిగిన వాడు దేవస్థానానికి. అర్థమవుతుందా? అబ్రహాం కుమారుడు అంటే నేను చిన్న పాయింట్గా చెప్తూ వస్తున్నాను. మరి అట్లాగే మనిషి కుమారుడు అంటే సమస్త మానవాళి అందరికీ కూడా ఆయన ఏమవుతున్నాడంట, ఒక రాజుగా, మరి యువరాజుగా, ఒక కుమారుడిగా, నీ తర్వాత వ్యక్తిగా తెలుసుకున్నాడు. కుమారుడు అంటే ఎవరు? నా కుమారుడు అంటే నా తర్వాత వ్యక్తి కదా తెలుసుకున్నాడు. ఒక మనిషి యొక్క పుటకకే ఆయన ఒక మనిషికి ఒక కుమారుడిగా ఉన్నాడు తెలుసుకున్నాడు. మరి దేవునికి కుమారుడిగా మారలా తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు మరి దేవునికి కూడా కుమారుడిగా ఉన్నాడు తెలుసుకున్నాడు. అర్థమవుతుందా? దేవునికి కూడా కుమారుడిగా ఉన్నాడు. మరి దేవుడు ఎవరు? సర్వ సృష్టి వ్యాపించిన దేవుడు, నీకు నాకు కనపడని దేవుడు, ఆయనకి కూడా కుమారుడుగా ఉన్నాడు క్రీస్తు. అంటే ఆయన మనిషి రాక మునుపును
దావీదు రాక మునుపు, అబ్రహాము రాక మునుపు, అంటే చట్టమే లేని మునుపు, అంటే మన మధ్య ఒక చట్టం అనేది రూపొందించడానికి మునిపే ఉన్న దేవుడికి కుమారుడిగా ఉన్నాడు. ఆమె దాని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన నీ మధ్యకి నా మధ్యకి వచ్చాడు. దేవస్థానం హారడి. మరి ఆయన సరైన మార్గంలో పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనం ఏమైంది? దేవస్థానం హారడి. నాకు మొరపెట్టుము, దేవస్థానం హారడి, నేను నీకు ఉత్తరం ఇచ్చింది, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచింది. నాకు మొరపెట్టుకుంటున్నాను. ఏంటంటే ఎలా నువ్వు మొరపెట్టే స్థితిలో నిజంగానే ఉన్నావా? ప్రభువా ఏంటి అడుగుతున్నావా? ఈ రోజున మనం ఎవరైనా అడుగుతున్నావా? ప్రతి మనిషి నిద్రలవంగా నేను అడుగుతున్నాం. తాను రెడీ అవ్వాలి, దేవశుద్ధి చేసుకోవాలి, తాను శుభ్రంగా రెడీ అయిపోయి తన పనికి, అంటే కడుపు నింపుకోవడానికి, తన వస్త్రాదరణ కొరకు, తన కూడు కోసము, గుడ్డ కోసము, ఆకలి దప్పికల కోసము ప్రయాసపడుతున్నాడే తప్పనిచ్చి అసలు ఈ సర్వ సృష్టి ఎందుకు నాయన? మరి నువ్వు కనపడిన వాడివి, కనపడే విధంగా మనిషి కుమారుడుగా నువ్వు వచ్చావు. మనిషి కుమారుడుగా అంటే నేను కూడా ఒక మనిషిగా ఉన్నాను కాబట్టి నాలో నుంచి నువ్వు కుమారుడిగా ఏ ఉత్తరవాదిగా రాబోతున్నావు నాయన? మరి నేను ఆ యొక్క క్రమాన్ని నేను ఏమి కలిగి ఉండాలనేటువంటి ప్రార్థన మనం ఉన్నామా? అర్థమవుతుందా? ఆ ప్రార్థన నీవు ఉన్నావా? మనిషి కుమారుడు అంటే ప్రతి మనిషికి కుమారుడిగానే ఉన్నాడు కదా ఆయన. ఆ బిరుదు కలిగే ఉన్నాడు కదా. అంటే నీకు కూడా ఆయన కుమారుడుగానే కలిగి ఉన్నాడు. నీవు నేనైతే ఒక శరీరధారుడిగా ఒక కుమారుడిని, ఒక కుమార్తెని కలిగి ఉంటున్నావు. కానీ మరి ఆత్మీయమైనటువంటి కుమారుడు మన మధ్య ఉన్నాడు అని నీలో నుంచి ఆత్మీయ సంబంధమైన కుమారుడును మరి ప్రకటించడం విధంగా నువ్వు సువార్త కలిగి ఉన్నావా? ఇది నువ్వు అడుగుతున్నావా? నాలో నుంచి నువ్వు ఎలా పుట్టాలనుకుంటున్నావు? నాలో నుంచి నువ్వు ఎలా ప్రకటించాలనుకుంటున్నావు? నాలో నుంచి ఎలా ప్రకాశించాలనుకుంటున్నావు? నేను ఏ విధమైనటువంటి నీ తండ్రి స్థానంలో నిలబడాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు నాయనా. ఆ స్థితిలో నేను నిలబడటకు కావాల్సిన శక్తి నాకు ఇవ్వనాయనా. మనం అడుగుతున్నాం అన్నది అర్థమవుతుందా? నాకు మొరపెట్టుము అంటున్నాడు దేవస్థానం హరి. అంత శ్రేష్టమైనటువంటి వ్యక్తి నీకు కుమారుడిగా కనబరచబడాలంటే మరి నువ్వు నిజంగా కుమారుడిగా కలిగేటువంటి స్థానము, ఆ పరిపుష్టిత, ఆ నైపుణ్యత, ఆ జ్ఞానము, ఆ చట్టబద్ధత నీ దగ్గర ఉందా? ఆ శ్రేష్టమైన వానికి నువ్వు కుమారుడిగా ఆ శ్రేష్టమైన వాడు నీకు కుమారుడిగా జన్మించే స్థానంలో నువ్వు నిలిచి ఉన్నావా అని పరీక్షించుకున్నావా? అర్థమవుతుందా? ఒక వాక్యము మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యం ఏం చెబుతున్నావు నాయన? ఈ వాక్యంలో అర్థం ఏంటి తండ్రి? ఈ వాక్యంలో నాకు సూచించినటువంటి బోధ ఏంటి నాయన? నువ్వు సర్వ సృష్టికర్తవే, నువ్వు కనబడని దేవుడు కదా, కనబడే స్థానం నాకు ఇచ్చావు కదా. నాలో నుంచి నువ్వు కనబడటం కోసము, నాలో నుంచి నువ్వు కుమారుడిగా మరి ప్రకటించబడటం కోసము నాకు ఈ స్థానము, నీకు ఆలయంగా ఉన్న ఈ దేహము నీకు నేను సమర్పించుకునే విధంగా ఉండటానికి అది ఏంటి నాయన? ఆ వాక్యం యొక్క అర్థం ఏమిటి? ఆ వాక్యము నాలో నుంచి ప్రకటించబడటానికి నేను ఎలా జీవించి ఉండాలి? ఆ స్థితి నువ్వు నేను కలిగి ఉన్నాను. దేవస్థానం వర్ణ కూర్చొని ప్రార్థన చేసుకుంటే ప్రయోజనం ఏంటి? వర్ణ కూర్చొని మందిరానికి వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఏంటి? దేవస్థానం క్రీస్తు బోధ మతము కాదు, ఆచారం కాదు, క్రీస్తు బోధ జ్ఞానం. దేవస్థానం పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నిన్ను నన్ను ఒక సర్వశ్రేష్టమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడం కోసం. దేవస్థానం
ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా సంపూర్ణమైనటువంటి స్థితికి ఎదిగాడు, ఆ శ్రేష్ఠతను నేను తీసుకెళ్తాను కోసమే నా యొక్క సువార్త అన్నాడు. ఆమె అర్థమవుతుందా? నా మాదిరిగా మీరును కావాలనేటువంటిది దేవుడు సూచిస్తున్నాడు. ఆమె అర్థమైందా? ఈరోజు సంఘము ఆ విధంగా ఉంటేనే ఆ యొక్క సంఘమైన స్థానం కలిగిన వధువును ఆ పెళ్లి కుమారుడు వివాహం చేస్తుంది. అర్థమవుతుందా? నేను ఎంత మార్చుకోవాల్సి ఉన్నదో, ఎంత క్రమం కలిగి ఉన్నదో, ఎంత శ్రేష్ఠతగా ఉండాలో, ఎంత తగ్గింపు కలిగి ఉండాలో మీరు గమనించవలసినటువంటి అవసరం. నాకు మొరపెట్టుము. మొరపెట్టడం అంటే ఏంటి? ప్రభువా నా డబ్బులు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, నాకు ఆరోగ్యము ఇవ్వు, వాడికంటే నేను బాగా బతకాలి, వాడికంటే పెద్ద బిల్లు కట్టాలి, వాడికంటే పెద్ద కార్లు తిరగాలి, వాడికంటే నేను విమానాలు తిరగాలి. ఇదా మొరపెట్టడం అంటే? ఇదేనా దేవస్థుతి హరి? అర్థమవుతుందా? దేవస్థుతి హరి. మొరపెట్టడం అంటే ఏంటి? మొరపెట్టడం అంటే తండ్రి యొక్క మనసు ఏంటో గుర్తు ఎరిగి ఉండాలి కుమారుడు. తండ్రి తన యొక్క వారసత్వాన్ని ఏ విధముగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో అలాంటి మనసు కలిగి ఉన్నాడు. అందుకే నేను ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, అయ్యా యేసు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని చెప్పి మేరీ అడిగినప్పుడు, తన తల్లి మరేం అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? నాతో మీకేం పని, నా తండ్రి ఏం చెప్పాడు నేను అది చేస్తున్నాను. ఆమె అర్థమవుతుందా? నా తండ్రి ఏం చెప్పాడో నేను అది చేస్తున్నాను అన్నాడు. ఆ తండ్రి ఆ తండ్రి ఏం చెబుతున్నాడో దానిని నేను కలిసి నడవాల్సింది. నీవు శరీరధారుడుగా ఉన్నవాడి తండ్రిగా ఉంటే, కుమారుడు అలా బతకాలనుకుంటే నువ్వేం చేస్తావు? ఒక వెంట్రుకను తెల్లగానైనా నల్లగానైనా మార్చే శక్తి నీకు లేదే. నేను ఎక్కడ? నువ్వు ఒక దెబ్బ ఎత్తు చచ్చిపోతావు కదా, నువ్వేడ ఇంకా ఎక్కడ నువ్వు? అర్థమవుతుందా? తండ్రి అంటే ఒక బిడ్డకి జన్మనిస్తాం కాదు, ఒక శాశ్వతమైన రాజ్యం అవటం. ఆమె ఒక రాజ్యమే ఉన్నది కుమారుడుగా. అర్థమవుతుందా? ఒక రాజ్యమే, పరిపాలన సౌలభ్యమే ఉన్నది, ఒక వ్యవస్థ లేదు. యేసుక్రీస్తు తాను తండ్రి ఎలా ఉన్నాడు, రాజ్యం ఏంటి, రాజ్య సంగతులు ఏంటి, దాన్ని ఎలాగ జీవించి ఉండాలి అనే దాన్ని ప్రకటించాడు ఆయన. ఆమె ఎన్నాళ్ళు ప్రకటించాడు ఆయన? 3.5 సంవత్సరాలు. దేవస్థుడు హరి తను 33 సంవత్సరాలు బతుకుంటే, జీవించి ఉంటే శరీరధారుడుగా 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేసింది. మిగిలినంత నీ మాదిరి నా మాదిరి జీవించాడు. నీ మాదిరి నా మాదిరి కుళ్ళు కుతంత్రాలు కలిగి కాదని జీవించింది. నీ మాదిరి నా మాదిరిగా దూషించేటువంటి మనిషిగా జీవించలేదు. నీ మాదిరి నా మాదిరి ఆయన రక్త మాంసంలో జరిగి అందరి తర్వాత చివాట్లు తిన్నాడు, అందరి చేత బియ్యబట్టాడు, అందరి చేత మరి అన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు. మరి ఆయన సర్వశ్రేష్ఠగా ఏ విధంగా జీవించాడో నీవును నేను అదే సర్వశ్రేష్ఠగా జీవించాలి. నీకు ఎలా ఆకలి ఉన్నదో ఆయనకి అలాగే ఆకలి ఉంది. ఆయన ఆకలిని ఏ విధంగా చేయించాడో ఆయన ఈ లోకములో తాను శరీరధారుడుగా ఒక కూడు గుడ్డ మరి అవసరం కలిగినటువంటి మనిషిగానే జీవించాడు. దేవస్థుతి అలాంటి మనిషిగా జీవించి కూడా తాను ఏ విధంగా ఉన్నాడో నువ్వు నేను ఆ విధంగా ఉండాలనేటువంటిది ఆయన చెప్తున్నాడు. దేవస్థుతి కానీ నువ్వేమనుకుంటున్నావు? నీవు ఏదైతే నిర్ణయించుకున్నావు దానితోనే నువ్వు బంధించబడుతున్నావు. దేవుడు అలా బంధించబడలా. అర్థమవుతుందా? నా వాళ్ళు లేకపోతే నా వీళ్ళు ఎవరిని వదులుకోమంటలేదు, అందరినీ గౌరవించాలి. కానీ అదే నువ్వు శాశ్వతం అనుకున్నట్లాగా నా బంధువు కంటే నేను ఎక్కువ ఉండాలి అని అనుకున్నప్పుడు నీకు సమస్య. ఎదుటివాడి కంటే కూడా నేను బాగా బతకాలి, వాడి చేత గొప్ప అనిపించుకోవాలి అనుకుంటున్నావే, అదే నీకు వచ్చినటువంటి అతి పెద్ద ప్రయాస సమస్య. అర్థమవుతుందా? నేను ఎక్కడ హెచ్చించబడాలి అనేటువంటి మనసు నీలో కలిగి ఉన్నదో దానితోనే నువ్వు వేదన కలిగి ఉన్నావు, దానితోనే పాకులాడుతున్నావు డబ్బు సంపాదించాలని, దానితోనే నువ్వు పెద్ద ఆశ సంపాదించాలని పాకులాడుతున్నావు,
దానితోనే నువ్వు ఏదో జీవించాలనుకుంటున్నావు తప్పనిచ్చి ఒక శ్రేష్టమైనటువంటి వాడిగా ఈ శరీరం ఉంటే ఎంత పోతే ఎంత, ఒక్క క్షణమైన దేవుని వారసులుగా నువ్వు నేను బతికేటువంటి స్థితిలో మనం ఉన్నామా లేదా అనేటువంటిదే ఈరోజు నువ్వు నేను పరీక్షించుకోవాలి. క్రీస్తు నీతో మాట్లాడే విధముగా నీవు నేను మొరపెట్టవలసి ఉన్నావు. ఆ నిరీక్షణ కలిగిన జీవితంలో ఉండాలి. నీవు నేను సరిచేసుకునేటువంటి మనసు మనకు ఉందా లేదా అని కూడా తెలుసుకోవాలి. అబ్రహాము ఆ విధముగా ఉన్నాడు, దావీదు ఆ విధంగా ఉన్నాడు కదా. దావీదు ఎలా ఉన్నాడు? తన బంధువులందరినీ కూడా ప్రేమించిన వాడే ఉన్నాడు, ఒకరినొకరిని గౌరవించిన వాడిగా ఉన్నాడు, అందరికీ మర్యాద ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు దావీదు. తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు నేను ఒక కుటుంబ భారము, ఒక కుటుంబ బాధ్యత కలిగి ఉన్నారండి. ఏ కుటుంబాన్ని మనం అనుసరించవలసి ఉన్నది? అబ్రహాం కుటుంబం అదే ఉండాలి. ఆమె అబ్రహాము నేల మట్టుకు వంగి దేవునికి ఆరాధన చేశాడు. దేవుని ఆహ్వానించాడు, ప్రేమగా ఉన్నాడు, ఒక రవంత అసూయ కలిగలేదు. దేవుని తన బిడ్డలను చంపమన్న ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు చంపటానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి అన్నాడు. ఆమె ఎందుకంటే దేవుడు తెలుసు, నీకే నాకు ఏమివ్వాలో ఆయనకు తెలిసినటువంటి వ్యక్తి. మరి నువ్వు ఆ విధముగా నువ్వు జీవించేటువంటి మొర నీ దగ్గర ఉన్నదా? ఆ ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా? దానికి ఏమంటాడు? నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చిదును. అర్థమవుతుందా? నీ రాజ్యం ఏంటి నాయనా, ఈ వాక్యం ఏంటి నాయనా, ఈ వాక్యంలో నేను ఎలా జీవించాలి నాయనా, ఆ జీవించే మార్గాన్ని, ఆ శ్రేష్టతను, ఆ పరిపూర్ణతను, ఆ నిక్కచ్చేటువంటి మనసు నాకు దయచేయనాయనా అని చెప్పి నువ్వు నేను ప్రార్థనలో మనకు మొరపెట్టుకునే వారిగా ఉన్నావా? దేవసుధర ప్రశ్నించుకోవాలి. వర్తమానమే ప్రశ్నార్థకంగా ఉంది. దేవసుధర అర్థమవుతుందా? ప్రశ్నార్థకంగా అంటే తెలిసి తెలియకుండా కాదు, నిన్ను ప్రతిదాన్ని పరీక్షించుకోమనే చెబుతుంది వర్తమానం. దేవసుధర నువ్వు జవాబుదారీతనం కలిగి ఉండాలనేది వాక్యం చెప్తుంది. దేవసుధర అర్థమవుతుందా? నీవు నేను దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి లేకపోతే, దేవునికి మనం లోబడిన జీవితంలో నీవు నేను లేకపోతే మరి ఎలాగా? ఈ క్షణము మన ఆరాధన ప్రారంభమైన మరి ఈ సమయంలో 1-2 పదాలే మనం మాట్లాడుతున్నాం. మరి ఇప్పటి వరకు ఎలా ఉన్నాము, ఇకపై ఎలా ఉంటాము, ఈరోజు ఇప్పుడు దేవునికి మనం ఏమన్నా చేస్తున్నావా? నవంగాన్ని ప్రార్థన చేసుకుంటాం, పనికి ప్రార్థన చేసుకుంటాం. నువ్వు ఏ పని చేసుకుంటున్నా దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉన్నావా? దేవుని స్తుతించే వారిగా ఉన్నావా? నువ్వు దేవుడితో ఎప్పుడు జీవిస్తూ ఉంటే వాడు అట్టట్టు చేసేవాడు, వీడెట్ట చేసేవాడు, వాడిని నెట్టన్నాడంట, వీడెట్టన్నాడంట అనేటువంటి ఆలోచనలు మనకు ఉంటాయా? ఉంటాయా? ఇంకెటువంటి పొద్దు నువ్వు దేవుడితో మాట్లాడుతుంది, అదేంటి ఇదేంటి ఇదేంటి సర్వసృష్టి ఏంటి? నువ్వు ఎదుటి గురించి కాదు కదా మాట్లాడాల్సింది, ఆ దేవుని యొక్క రాజ్యం ఏమిటో దాని గురించి తెలుసుకోవడం కోసం కదా నువ్వు ఆశపడాల్సింది. అప్పుడు నీలో గుళ్ళు ఎక్కడది, కొత్తనం ఎక్కడది, ద్వేషం ఎక్కడది, అసూయ ఎక్కడది, కోపం ఎక్కడది? నీ తోటి వారిని, నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడల దేవుడి పట్ల నీకు ప్రేమ ఉందంటే అది వట్టిదే అంటున్నాడు. ఆమె ఈరోజు వర్తమాన సంఘకాలంలో ఈ పెద్ద ప్రశ్న, ఈ యొక్క వాక్యం అర్థమే తెలియట్లా. నేను గొప్పగా ప్రార్థన చేస్తా, నువ్వేం చేస్తావు? మా సంఘమే గొప్ప, ఆయన వర్తమానే ఈయన వర్తమానే. ఇలాంటి మాట మాట్లాడేవాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనేది వాక్యం బయలుపాటు చేస్తుందా? ఈ దాయకం ఏంటి, దాపరికం ఏంటి తెలుస్తుందా? డబ్బు సంపాదించడానికి కాదు కదా సువార్త, అవునా?
డబ్బు సంపాదించడానికి మరి నేను ఒక ఎటువంటి రాజకీయ కుటుంబమో, ఎటువంటి అంగవైకల్యం కలిగిన కుటుంబమో, వేరే రకంగా పరిస్థితి ఉన్నాయి. మరి నేను ప్రభువా నాకు ఒక సముచిత స్థానం కలిగించే విధంగా అందరము ఒక అత్యుత్తంగా ఎదిగే స్థితికి ఎదిగటానికి అవకాశం కల్పించిన అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నా మొరాలకించి ఒక జర్నలిజంలో మనకు ఒక సముచిత స్థానం ఇచ్చాడు. దాంట్లో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. దేవస్తుని మనం రాసేటువంటి విషయాల్లో దేవుని చిత్తానుసారంగా ఉన్నాను. ఎక్కడ క్రమం తప్పలేదు, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా నేను జీవించలేదు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో, కొన్ని వ్యాపారాల పరిస్థితుల్లో కొన్ని విడుదలకు జరిగి ఉన్నాయి. దాన్ని సరిపెట్టడం కోసం వేచి ఉన్నాను. దేవస్తుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవస్తుని హల్లెలూయా. మరి నాకు ఆ యొక్క స్థితి నుంచి దేవుడు ప్రభువా ఇంకా నేను ఏదో సరైన మార్గంలో లేనే, ఎక్కడో నేను సరైన వర్తమానం వాక్యం ప్రకటించడంలో ఎక్కడో వైఫల్యం అవుతుంది అన్నప్పుడు అనుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు సరైన వర్తమానాన్ని అందించాడు. నాతో కలిసి మరి పయనించడానికి కొంత సహోదరుని నాకు సహకారుడిగా ఇచ్చాడు. మరి నేను ఆ వాక్యమును ఆ యొక్క మరి 7 ముద్రలను ప్రత్యక్షతను తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. వర్తమానం మరి ఈ కాల ప్రవక్త బ్రహ్మ గారి వర్తమానాన్ని గ్రహించేటువంటి కృప ఇచ్చాడు. దేవస్తుని హల్లెలూయా. మరి దాన్ని బట్టి ఆ ప్రవక్త ఏ విధంగా చెప్తున్నాడు, ఆ యొక్క రాజ్యం సంగతులు ఏమిటి, ఆ రాజ్య సంగతులలో మనం ఎలా జీవించవలసి ఉన్నది, ఆ ప్రవక్త చెప్పినటువంటి దాని మార్గాన్ని మనం ఎలా అనేటటువంటిది మరి అంతా కూడా మన ఆలోచన కాదు. కానీ ఆయన చెప్పు మీద ఉన్నదో దాన్ని మనం గుర్తెరిగే విధంగా ప్రార్థనాపూర్వకమైన జీవితంలో వెళ్ళడం కోసం మనం పరిశోధించాం. అది నాకు తెలియపరిచినటువంటి విషయాన్ని మరి నా బంధువులతోనూ, నా స్నేహితులతోనూ, నా దగ్గరస్తులతోనూ, నా పరిచయస్తులతోనూ, నా శత్రువులతోనూ, మరి నా రక్త సంబంధికులతోనూ అందరితోనూ పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. చెప్పడం కోసం నేను నా ప్రయత్నం చేస్తున్నాను. కానీ సాతాను ఈ వర్తమానం గురించి ఒక వ్యక్తి దగ్గర మొదలు పెడితే వెంటనే ఉడుక్కుంటాడు. నిన్న ఒక సోదరుడు నన్ను కొన్ని ప్రశ్నలు వేశాడు. మరి సంఘంలో ఈరోజు చర్చిలు ఏంటి, సేవ ఏంటి, ఎట్లా ఉంది, మీరు కూడా ఎలా చేస్తారు అలా చేస్తారని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు తనకి అడిగిన ప్రశ్నకి అడిగినట్టుగా చెబితే అర్థం కాదు. కాబట్టి తనకు ఒక ఉపద్ఘాతం చెప్పడం కోసం, సర్వసృష్టికరణ గురించి కొంత చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అటు విడిపోయాడు. ఇప్పుడు వద్దులు తర్వాత మాట్లాడుకున్నాం. అర్థమైందా? దేవస్తుని హల్లెలూయా. అంటే ఈరోజు ఆ మనిషిగా అడ్డుపడుతుంది. ఆ దురాత్మ, సాతాను ఆత్మ అతని మీద ప్రభావితం చూపిస్తుంది. దేవస్తుని హల్లెలూయా. సాతాను ఒక కబ్జాదారుడు అంటాడు ప్రవక్త. దేవస్తుని హల్లెలూయా. ఇప్పుడు ఆ వ్యక్తి మీద సాతాను ఏం చేశాడు? కబ్జా చేశాడు, ఆక్రమించాడు. తన ద్వారా అది చెప్పే విషయాన్ని ఆక్రమించాడు. నేను వెంటనే చెప్పాను, ఇవే సాతాను ఆత్మ దురాత్మలు. ఈ ఆత్మల వలనే సాతాను గాడు ఉలిక్కి పడతాడు, బాధపడిపోతాడు. నీకు అట్లా వాక్యం చెప్పనివ్వడు, నిజమైన వాక్యం చెప్పనివ్వడు. వాస్తవాన్ని తెలియనీయకుండా దాచిపెట్టడం కోసమే వాడు పని చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అందుకని అపోస్తలుడు పౌలు బోధను తప్పుబట్టే విధంగా మరి పేతురు బోధించినటువంటి బోధను, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టించి తండ్రి యొక్కయో కుమారుడి యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం అని చెప్పేసి అనే దాన్ని 1200 సంవత్సరంలో తీసుకొచ్చారు. పెద్ద సంస్థలు రూపుదిద్దుకొని బైబిల్ అంతా కూడా మార్చేసే విధంగా
బోధన అంతా మార్చేసే విధంగా సంఘాల్లో ఎవరి యొక్క ఆధిపత్యము, ఎవరి యొక్క ఆ యొక్క మినిస్ట్రీస్ వారి వారి ఆలోచనలని ప్రాబల్యం చేసే విధంగా బోధ మరి రూపుదిద్దుకుంటుంది. కానీ నిజముగా దేవుని ఆలోచన ఎలా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ఆలోచనను ప్రకటించినప్పుడు ఆ ఆలోచనను ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఏ ఆలోచనతో బయటకు వచ్చినప్పుడు యోహాను గారు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు ఈయన యందు నేను మరి సంతోషిస్తున్నానని ఆ యొక్క మేఘములో నుంచి దేవుడు మాట్లాడినటువంటి ఆ యొక్క విషయాలను పట్టుకుని అపోస్తల పౌలు చేసిన బోధ ఈ రోజున ఏం చేస్తుందంట, అణిచివేయబడుతుంది. దాన్ని కబ్జా చేయబడుతుంది. దాన్ని ఆక్రమించేసిన బోధని ఒక ముసుగేసేసి ఏదో కొంత బతుకు తెరువు కోసం వారి యొక్క వేషధార జీవితాల కోసమే బోధ ఈరోజు ఇలాంటి బోధను మరి బద్దలు కొట్టడానికి దేవుడు తన యొక్క బిడ్డలను ఏర్పరచుకుంటాడు. దేవుడు హరి తన చట్టాన్ని ఖచ్చితంగా వ్యక్తపరచడం కోసము తన బిడ్డలను ఎప్పటికప్పుడు లేపుకుంటానంటాడు. దేవుడు హరి దేవుడు తన బిడ్డలను కాపాడుకోవడం కోసం మోషేని నత్తి కలిగినటువంటి మోషేని ఏ విధముగా అయితే ఆ ఫరో రాజ్యంలోకి తీసుకువెళ్ళాడో, మరి అందరిని కాపాడటం కోసం ఏలియా ఆత్మ ఏ విధముగా అయితే పనిచేస్తుందో, మరి అదే ఇక మోషే ఆత్మ, ఏలియా ఆత్మ మన మధ్యకి రావడానికి ఈ కాలంలో దేవుడు కృప చూపించున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆ కృప ఏంటి అనే దానికోసమే మరి నీవు నేను మొరపెట్టమంటున్నాడు. ఆమె అర్థమవుతుందా? ఆ మార్గం ఏమిటనేది తెలుసుకోవడం కోసమే, ఆయన్ని వెంబడించడం కోసమే, ఆయనతో నువ్వు కలిసి నడవటం కోసమే, నువ్వు ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం కోసమే మొరపెట్టంటున్నాడు. ఆమె ఈ లోకంలో వాటి కోసం కాదు, కానీ దేవుడి సహవాసం కోసం నువ్వు ఆలోచన కలిగి ఉంది. ఈ లోకంలో సంపాదించినటువంటి దాని సర్వాన్ని నువ్వు అధికారం కలిగి ఉన్నవాడివి. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ సర్వసృష్టి మొత్తం మీద కూడా మనిషికి దేవుడు అధికారం ఇచ్చున్నాడు. అధికారం ఇచ్చిన దానిలో నువ్వు సంపాదించుకోవడం కోసము, దాన్ని సాధించుకోవడం కోసము ఏం చేస్తున్నావు? నువ్వు పాపులు ఆడుతున్నావు. ఏంటది? నీకు అధికారం ఇచ్చాడు కదా దేవుడు, ఇంకా నువ్వు పాపులాడేది ఎందుకు? దానికోసం ప్రయాసపడేది ఎందుకు? దేనికి? తెలుస్తుంది. నీకు కలిగిన యావత్తు చింత నా మీద ఉంచన్నాడు. దేవుడు హల్లెలూయా. అవుతుందా? ఒక కూటి కోసము లేక ఇంకో దాని కోసము కాదు. పౌలు అంటున్నాడు, దశమ భాగాలు తీసుకునే అధికారం నాకు ఉంది, కానీ నేను రాత్రి పౌలు పని చేసుకుని బోధిస్తున్నాను అన్నాడు. తెలుస్తుంది. హల్లెలూయా. 2వ దశలోనిపత్రిక. అర్థమవుతుందా? ఇక్కడ సంపాదన అసలు ఆలోచన లేదు ప్రవక్తల్లో. ఏ ప్రవక్త సంపాదన కోసం ఆలోచన చేయలేదు. ఆస్తి కోసమో, సంపాదన కోసమో, లేదా ఇంకో దాని కోసమో ఏ ప్రవక్త ఆలోచన చేయలేదు. బోధన కోసమే ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? సువార్త కోసమే ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో పాటు వెళ్తున్నప్పుడు, మరి లూకా సువార్త 8వ అధ్యాయం ఉన్నది, అది గెరాసి ఉన్నది. గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వెళ్ళేటప్పుడు, ఆయన ఆ యొక్క తెప్పలో వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు
యేసు ఇక్కడ బోల్డ్ అన్ని సమాజ మందిరాలకి ఆహ్వానం ఉంది. మనకి ఎంతో మంది పూలతో సత్కరించడం కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతో మంది రోకలు ఇవ్వటం కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతో మంది మన ఘనస్వాగతం కలవటం కోసం చూస్తున్నారు. నువ్వేంటయ్యా ఆ కరాసి నదికి వెళ్తానంటున్నావు, అక్కడ ఎవరున్నారు, ఎవరు పిలిచారు, ఎందుకు వెళ్తానంటున్నావు అని తమ యొక్క శిష్యులు మాట్లాడినప్పుడు 7వ అధ్యాయంలో ఉంటుంది, లోకసువార్త 7:8 అని మాట్లాడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నేను ఏ పని చేయాలనేది ఆ తల్లి ప్రకారం నేను చేస్తున్నాను అని చెప్పి ఆయన గలయోనికి ఎదుర్కొన్నటువంటి గరాసి యొక్క నది ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఆ నది ఒడ్డున ఆ సముద్రం ఒడ్డున ఆయన కాలు మోపంగానే ఏమైందంట, దెయ్యములు పట్టిన వాడు, ఆ మహాసేన కలిగినటువంటి వాడు వచ్చి యేసు నాతో నీకేం పని అని చెప్పేసి అన్నాడు. ఆయన స్వస్థత కలిగి ఆయన పాదముల దగ్గర మరి వస్త్రములను ధరించి, అప్పుడు దాకా బట్టలు లేకుండా మరి సంఖ్యలు తెంచుకుని శ్మశానంలో తిరుగుతూ మరి ఆ గ్రామాన్నంతా కూడా గందరగోళం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి మరి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉండి మరి ఆయన పాదముల దగ్గర కూర్చొని చింతాక్రాంతుడయ్యి ఆయన దగ్గర ఆరాధన చేస్తున్నప్పుడు, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి తన పట్టణవాసులు అందరూ ఏమంటారు, ఇతనికైతే నువ్వు స్వస్థత కలిగించావు, ఇతను అయినా మిమ్మల్ని చూస్తే మాకేదో భయం, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు దాకా వాడితో వేధించబడుతున్నటువంటి వ్యక్తులు వాడిని కంట్రోల్ చేసినటువంటి యేసుని పక్కకి వెళ్ళమన్నారు. అర్థమవుతుందా? ఈరోజు కబ్జాదారుడి చేతిలో ఉన్నాము మేము, వేదన పడతా బాధపడతా ఉన్నటువంటి ఈ సమాజము ఆ కబ్జాదారుడిని ఇష్టపడుతుంది. కానీ మరి నిన్ను నన్ను రక్షించగలగటానికి వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తుని సిలివేసి ఆ కలవరలో వేలాడిస్తున్నారు. అర్థమవుతుందా? యుద్ధం ఎక్కడ జరుగుతుందో అర్థమవుతుందా? దేవుని యుద్ధం ఎక్కడ జరుగుతుందో తెలుస్తుందా? నీకు నాకు ఆయన యుద్ధం మనకు తెలియదు, అర్థం కాదు. యుద్ధం ఆయన చేస్తున్నటువంటి యుద్ధం ఏంటో మనకు అర్థం కాదు. 2 దేశాలు కొట్టుకుంటున్న యుద్ధం మనం చూస్తాం, 2 వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి వాదన చూస్తాం. కానీ ఒక కాలానికి జరుగుతున్న యుద్ధం మనకు తెలియదా? అర్థమవుతుందా? ఆ దృశ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు, ఆ దృశ్యంలో ఉన్నటువంటి ఒక కబ్జాదారుడు మరి ఈమె నిన్ను నన్ను శుద్ధించడం కోసము ఏ విధముగా మనల్ని తప్పుదో పట్టిస్తున్నాడు, అక్కడి నుంచి ఎలా కాపాడాలనేటువంటి దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి యుద్ధాన్ని నువ్వు నేను చూసి మొర కలిగి ఉన్నావా? గమనించావు ఎప్పుడైనా వాక్యం? మరి అలా స్వస్థత కలిగినటువంటి ఆ మహాసేన పెట్టినటువంటి వాడు మరి ప్రభువా నేను నీ వెంట వస్తానంటే ఏమంటాడు దేవుడు? అవసరం లేదు, నువ్వు కలిగిన దాన్ని నువ్వు గ్రామంలో సువార్త ప్రకటించు అని చెప్పేసి ఆయన మరలా ధోనికి ఎక్కిపోయాడు దేవసుధారుడు తాను తన శిష్యులతో పాటు. మరి నువ్వు నేను ఏమవుతున్నావు? తన శిష్యులు ఎంత కంగారు పడ్డారు సముద్రంలో వెళ్ళేటప్పుడు వచ్చిన తుఫానికి, వర్ష బీభత్సానికి. యేసు మమ్మల్ని సావగొట్టడానికి ఇక్కడ తీసుకొచ్చావా? మా ఆకలితో మేము చచ్చిపోయే విధంగా నువ్వు చేస్తున్నావే, మాకు మంచి మంచి మిత్రులు లేకుండా చేస్తున్నావే, మంచి మంచి కారులు లేకుండా చేస్తున్నావే, వాళ్ళకంటే మమ్మల్ని గొప్పగా బతకలేకుండా చేస్తున్నావే యేసు. ఇదే కదా ఈరోజు వర్తమానంలో ఉన్న సేవకులు అడుగుతున్న మాట. వాళ్ళు అడిగారు కదా రోజు, ఏంది తుఫాన్ ఏంటి, ఈ వర్షం ఏంటి, ఈ ప్రభావం ఏంటి, మమ్మల్ని అక్కడ అమ్మగా మేము రాజభోగాలు అనుభవించేటువంటి వారు మమ్మల్ని తీసుకొచ్చావు, ఈ సముద్రంలో దూరంలో తీసుకొచ్చి నువ్వు నిద్రపోతున్నావు, మేమేంటి అని చెప్పేసి అన్నప్పుడు వీరు భయపడుతున్నారు. సముద్రమా నువ్వు కొంత శాంతించు, ఆ తుఫాన్ ఆగిపో, ఆ గాలుడు ఆగిపో అన్నప్పుడు ఆగిపో. ఈయన మాట చొప్పున పలికితేనే ఏంటి ఆ ప్రకృతి కూడా ఈయన ఆధీనంలో ఉంటుంది ఏంటిది అని చెప్పేసి అన్న ఆశ్చర్యపడిపోలేదా? అర్థమవుతుందని నేను చెప్తున్న విషయము తెలుస్తుంది. మరి నీకు ఆకలి మరి
కలగకుండా ఉండడం కోసము ఆయన ఒక మాట చెప్పడా? నీ బిడ్డగా ఆయన బిడ్డని అగౌరవపరిచేటువంటి స్థితిలో ఆయన ఉంచుతాడా? నీకెందుకు ప్రయాస? అదవుతుందా దేవుని? నీ ప్రయాసం ఇక్కడ కొత్తగా ఆయన తెలుసు కదా. నువ్వు ఆయనకి మొరపెడితే ఆయన చెబుతాడు కదా, ఆయన ఆజ్ఞాపిస్తాడు కదా. ఏ దరిద్రమా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా బిడ్డ సర్వశ్రేష్ఠంగా ఉండాలి, హల్లెలూయా, అత్యుత్తమైన స్థానంలో ఉండాలి. ఏ అనారోగ్యం లేనటువంటి వ్యక్తిగా ఉండాలి, ఆరోగ్యవంతులుగా జీవించడం కోసం నేను కృప ఇచ్చాను, ఆయన ఉంచుతాడు. ఎలాంటి స్థానం నేను ఉంచడం కోసం ఆయన ఆశ మరి నీతో నాతో చెప్తున్నటువంటి విషయం, 1000 ఏళ్ళు జీవించడం కోసం, అది ఈ భూమి మీదే నా రాజ్యం వచ్చును గాక అన్నాడు. ఆమె నేనైతే తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పటికే మీ కొరకు ఆ తండ్రి మరి ప్రతి ఒక్కరికి ఆ యొక్క గృహాలను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇంకెవరికైనా చేయవలసి ఉంటే నేను సిద్ధపాటు చేసి వస్తాను అని చెప్పేశానని ఆ యొక్క రాకలో ఏది చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకలో నిన్ను నన్ను తీసుకెళ్ళడం కోసం కదా నీకు నాకు వాగ్దానం చేసింది దేవుడు. మరి ఆయన చేసిన వాగ్దానం, ఆయన చేసిన దాన్ని ఆయన నిలబెట్టి కూడా మరి నువ్వు నేను ఎందుకు ప్రయాసపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? ఏ యొక్క స్థితిలో నువ్వు నేను నిలబడడం కోసం ప్రయాసపడేటువంటి వారిగా ఉన్నావు. దేవుడు హరి అదో. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేయదు. గొప్ప సంగతులు అంట, గూఢమైన సంగతులు, రహస్యమైనవి, భద్రపరిచినటువంటి విషయాలు, ఆ 1000 ఏళ్ల కాలంలో నా రాజ్యంలో ఎలాంటి సంగతులు ఉంటాయి అనేటువంటి విషయాలు, ఈ లోకంలో ఉన్నవి ఎలాంటి వ్యర్థమైనవి, అలాంటి శాశ్వతమైన స్థానంలో నువ్వు ఉండటం కోసం నీ కోసం దాచిపెట్టిన రహస్యాలను నేను చెబుతానన్నాడు. అర్థమవుతుందా దేవుడు? హల్లెలూయా. నీ కోసం నా కోసం 100 కోట్లు 1000 కోట్లు దాచిపెట్టి నీకు ఇస్తాను సిల్ బ్యాంకులు వేసి అని చెప్పి అంటలా, గూఢమైన సంగతులను చెబుతానన్నాడు. ఈ ప్రపంచాన్ని అధికారం కలిగినటువంటి వ్యక్తివి నువ్వు, ఆ వ్యక్తికే నీకు ఎలాంటి తాళాలు ఇవ్వాలో నాకు తెలుసు. నీవు నాకు రాజ్య వారసుడిగా ఉన్నావు, ఆ వారసత్వాన్ని నీకు ఇస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు ప్రార్థన చేసుకెళ్ళేటువంటి స్థితిలో ఉన్నావా? ఈరోజు వర్తమానము, ఈరోజు సంఘము ఆ విధమైనటువంటి శాశ్వతమైన స్థితిని కలిగి ఉండేటువంటి స్థితికి ఎదగవలసి ఉంది. దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఎన్నో శరవేగంగా వస్తాయి పలు సమస్యలు, అనేక పరిస్థితులు. ఇలాంటి విషయాలు నువ్వు నేను మాట్లాడుకోవడానికి బైబిల్ చూసుకుని మాట్లాడుకోవడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ పట్టుకుని తిరగడం. ఆయన చెప్పినటువంటి ప్రతి వాక్యము ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటివి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలే. ఆయన చేసినటువంటి ప్రతి ప్రకటన నూతన గ్రంథమైంది. దేవుడు. హల్లెలూయా. కొత్త నిబంధన, ఆ పాత నిబంధనకి ఒక రూపమే కొత్త నిబంధన. ఆ పాత నిబంధన కొత్త నిబంధనకి ఒక ఛాయే 7 ముద్రల గ్రంథం. దేవుడు. హల్లెలూయా. అదవుతుందా? దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు వర్తమానం వాళ్ళు గ్రహించవలసినటువంటి విషయం, బైబిల్ రేపు బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి? బైబిల్ చూస్తే కానీ వాక్యం చెప్పిన పరిస్థితిలో మనం ఉండేలాగా. అర్థమవుతుందా? దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుడితో సహవాసం చేయాలంటే ఎంత రహస్యంగా చేయాల్సిన రోజులు రాబోతున్నాయో, ఎంత కఠినపరిచేటువంటి సమయాలు వస్తున్నాయో, ఇక్కడ ఎంత భయంకరమైన శోధన కాలంలో మనం ఉన్నామో, లోతు దినాలలో ఏ విధమైనటువంటి స్థితులు ఉన్నాయో అలాంటి స్థితులే నా రాకడ సమయంలో ఉంటాయి అన్నాడు. ఆమె ఎంత భయంకరమైన సంగతులు ఉన్నాయో, లోతు దినాలలో ఉన్నాయో మీరు చదివితే తెలుస్తుంది ఇక్కడ పరిశుద్ధ గ్రంథం. అలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మరి ఈరోజు రావాల్సింది. ఆ హైదరాబాద్కి వెళ్తే ప్రతి ఒక్కరు శరీరం మీద టాటూ వేయించుకోవాల్సింది. టాటూ వేయించుకోకుండా నేను ఎవరు చూడాలి. హైదరాబాద్కి వెళ్ళొచ్చిన ఏ ఒక్క వ్యక్తి టాటూ వేయించుకోకుండా రావాలి. పచ్చబొట్టు కూడా తీసుకో, లోతు దినాల్లో ఉన్నాయి. అదే పరిస్థితి. అంటే మన దగ్గర హైదరాబాద్ ఉంది కాబట్టి మనం అంటున్నాం. అంటే ఈరోజు అసలు ఎలా ఉంది ప్రపంచం మొత్తం? పచ్చబొట్లు భయమైపోయింది శరీరం అంతా, తూట్లు. ప్రతిదాని లైసెన్స్, ఏదైతే అక్రమమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటికి
ఏదంటే అధికార ముద్ర వేస్తారు. ఏదైతే నీతి కలిగి ఉండాలని చెప్పి చెబుతుందో దానికి అక్రమ ముద్ర వేస్తారు. ఈ లోకం అలా ఉంది. దేవస్థానాలు అర్థమవుతుందా? కాబట్టి శాశ్వతమైన దాని కోసం నీవు నేను వెళ్ళడం కోసం దేవుడు మన మధ్య తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గమనించాలి. 2 సమూయేలు 7వ అధ్యాయం 12 వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. సరే 257 నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేది. నీ గర్భంలో నుంచి వచ్చినటువంటి రాజ్యం అంటే దేవస్థానాలు అర్థమవుతుందా? నీ గర్భంలో నుంచి నీ సంతతిని నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించు, రాజ్యము అతనికి స్థిరపరిచింది. నీ గర్భంలో నుంచి రావాలి, నీ నాభి నుంచి రావాలి. దేవస్థాన హరణీయ నీ ఆలోచనలు నీ నాభి నుంచి రావాలి, నీ సంతతి. దేవస్థాన హరణీయ అర్థమవుతుందా? మనిషి కుమారుడు నీ కుమారుడుగా ఆయన రావాలి. దేవస్థాన హరణీయ నీకు నాకు దేవుడు ఆ యొక్క కుమార వారసత్వాన్ని ప్రకటించడం కోసం ఆయన ఆశపడి ఉన్న దాన్ని నీవు నేను తెలుసుకోవాలి. కీర్తన 89వ అధ్యాయము 35వ వచనం చూడండి. కీర్తనలు 89వ అధ్యాయము 35వ వచనం. అతని సంతానము శాశ్వతముగా ఉండననియు అతని సింహాసనము సూర్యుడు ఉన్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు ఉన్నంత కాలం అతను నిలిచి ఉండుననియు సాక్షి నమ్మకం ఉన్నట్లు అది స్థిరపరచును. దేవస్థుతి స్థిరపరచబడి దేవస్థుతి హాలి. కీర్తన 132:11 వచ్చింది. కీర్తనలు 132వ అధ్యాయము 11వ వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమించుతును. నీ కుమారుడు నా నిబంధనను గైకొనని ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారుడు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురనిను. అర్థమవుతుందా? ఇది దావీదు కుమారుడు చెప్తున్నటువంటి విషయం. దావీదు చెప్తున్నటువంటి విషయం. దావీదు కుమారుడు మనల్ని శాశ్వతంగా ఏ విధంగా సింహాసనం మీద కూర్చున్నాడో నీవు నేను ఆ విధమైన సింహాసనం మీద కూర్చుని ఉండటం కోసం ఆయన మనకి ఈ వాక్యం తెలియవలసి వస్తుంది. దేవస్థాన హరి అర్థమవుతుంది. నేను మాట్లాడే ప్రతి మాట వాక్యంతో ఎలా మరి బంధించి మరి అది బంధం కలిగి ఉన్నదో దేవస్థుతి హరి. ఆ వాక్యంలో మనం ఎలా జీవించవలసి ఉన్నదో మీరు తెలుసుకోవాలి. దేవస్థుతి హరి. ఇర్మియా 33వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా 33వ అధ్యాయము 15వ వచనం. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. ఏంటది? నీతి చిగురును దేవస్థుతి హరి. అతను భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. దేవస్థుతి హరి. మరి ఆయన యొక్క కుమారుడు ఏ విధంగా ఉండాలి? ఆ నీతి యొక్క చిగురుని మొలిపించి అవి మరి విస్తరింప చేసే విధంగా ఉండాలి. ఆ సువార్త నువ్వు నేను కలిగి ఉండాలి. ఆ సువార్త నువ్వు నేను కలిగి ఉండాలంటే చెప్తున్నటువంటి బోధ, నువ్వు చదివేటువంటి పరిశుద్ధ గ్రంథము, ప్రవక్త యొక్క ప్రవచనాలను
నువ్వు ఎప్పుడైతే నువ్వు గమనిస్తున్నావో ఆ యొక్క వర్తమానాలను నువ్వు వెంబడించడానికి ఉన్నావో అవి నువ్వు చెప్పగలగాలి. ఇక్కడ వచ్చి బోధ కూర్చి వింటున్నావంటే ఏంటి? నిన్ను నువ్వు మార్చుకోవడమే కాదు, నీతో ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు మార్చే విధముగా, తెలిసే విధముగా. ఈ మార్చడం అంటే ఏంటి? మతం కాదు మార్చడం. ఇక్కడ మార్చడం అంటే మతం కాదు. ఏం మార్చాలి? ఈ లోకం మీద ఉన్నటువంటి ఆశ కలిగినటువంటి విషయాలు. అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో నువ్వు ముడిపడి ఉండేటువంటి కాకుండా రాజ్య సంపద కలిగినటువంటి, దేవుడు నీ పట్ల ఏ ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుడు నీ పట్ల ఏ ఒక రాజ్య స్థాపన చేసి ఉన్నాడో, దేవుడు నిన్ను ఎలా సంపూర్ణ చేసి ఉన్నాడు, ఈ ప్రపంచం మీద నీకు ఎటువంటి అధికారం నీకు ఇచ్చాడో అలాంటి విషయాలు నీ యొక్క మరి సన్నిహితులకు, మరి బంధువులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరిని నువ్వు తెలియపరచాల్సి, వారిని కూడా నీ మాదిరిగా ఆ వారసత్వంలో తీసుకెళ్ళడం కోసం ఆశ కలిగేటువంటి వ్యక్తిగా నువ్వు సువార్త ప్రకటించవలసి ఉంది. అదే నువ్వు ఇప్పుడు స్థిరపడి ఉండాలి, నువ్వు నేర్చుకోవాలి, బలపరచబడాలి. దేవుడు హల్లెలూయా. ఆ స్థితి కోసమే నీ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనే నీతో నాలో నుంచి ప్రకటించబడటం కోసం ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు హల్లెలూయా. ఆయనతో చేయబడి నడుచుకుని నువ్వు వెళ్తున్నప్పుడు నీకేది అడ్డు కాదు. అర్థమవుతుందా? పరో రాజు దగ్గరికి వెళ్ళి మోషే ఏం మాట్లాడాడు? దేవుని శిష్యుడు కుమారుడిని విడిచిపెట్టాడు అంతే. ఒక మాట చెప్పి వచ్చేసాడు ఆయన. ఆయన వాళ్ళ కోసం ఆగలేదే. అర్థమవుతుందా? నీవు ఎవరి కోసం చెప్పాలో వాళ్ళ కోసం నువ్వు చెప్పేసి నువ్వు వచ్చేటువంటి నీ పని. ఆ నీతి చిగురు అనేది ఎలా పుడుతుందో ఆయన తెలుసు. నువ్వు గుర్తు చేయడమే పని అంతే. అర్థమవుతుందా? దాన్ని చిగురించడం అనేది, దాన్ని విస్తరింప చేయడం అనేది, దాన్ని బలపరచడం అనేది ఆయన తెలుసు. నువ్వే చేయలేవు. నీ చెప్పాను, నువ్వు మారలేదా? నువ్వు చెప్పాను, అవసరం లేదు. నువ్వు చెప్తే నీకేం పని? నువ్వు చెప్పేంత నువ్వెందుకు? నువ్వు చెప్పాననేటువంటి వేదన నీకెందుకు అసలు? అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఈ పని చెప్పడం వరకే. నీకు చెప్పటం కోసం దేవుడు నీ దేహాన్ని ఆయన వాడుకుంటున్నాడు. దానికి నువ్వు ఆనందపడు. ఆమేన్. ఆయన రాజ్య సంగతుల గురించి నీకు చెప్పడానికి ఆ నోరిచ్చాడు, ఆ శరీరం ఇచ్చాడు, ఆ కళ్ళు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ సమయం వరకు, ఎంత సమయం వరకు నిన్ను వాడుకుంటున్నాడు. ఆయన నామాన్ని ఘనపరచబడటంలో నీ దేహము పవిత్రపరచబడింది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఆయన నీలో నుంచి ప్రకటించబడటానికి ఇష్టపడారు. చూసావా? అప్పుడు ఆయన నీకనే చూశాడు, నీతో మాట్లాడాడు, నీ ద్వారా మాట్లాడటానికి ఆయన కృప చూపించాడు. ఇంకేం కావాలి? ఇన్ని వేల లక్షల కోట్ల మంది జనాభాలో, ఎంతమంది జనాభాలో నిన్ను ఆయన ఏర్పరచుకుని ఆయన రాజ్య సంగతుల గురించి నీ ద్వారా చెప్పాలనేటువంటి, నీ శరీరం మీద నీతో మాట్లాడి నీకు వారసులుగా ప్రకటిస్తూ వచ్చాడే, అంతకంటే సర్వశ్రేష్టమైనది ఉందా? అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు కలిగి ఉంది. ఆ ఆశతో నువ్వు బతుకుతున్నావు కదా. ఆ నిరీక్షణ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? నీలో, నాలో నుంచి కనబరచబడాలి. ఆమేన్. ఆయన రాకడ నీ కొరకు, నా కొరకు మరి జీవించి ఉండటం కోసం ఆశ కలిగి ఉన్నాడు కదా. దేవుడు హల్లెలూయా. ఆయన రాకడంటే ఏంటి? ఎలా ఉంటుంది? నీలో నుంచి, నాలో నుంచి మరి రావాలి. నీకు చెప్పకుండా ఆయన రాడు కదా. నాకు చెప్పకుండా నాలో నుంచి ఆయన రాడుగా. దేవుడు దేవుడు దేవుడే ఉన్నాడు. నువ్వు గమనించాలి, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు స్థిరపడాలి, అర్థమవుతుందా? నువ్వెంత తగ్గించుకోగలుగుతావో అంత హెచ్చింపబడతావని వాక్యం చెప్తుంది. తెలుసు. లేవి కాండం 25వ అధ్యాయం 10-13 వచనం. లేవి కాండము 25వ అధ్యాయం 10
గ్రంథము 27వ అధ్యాయము 10-13. మీరు ఆ సంవత్సరమును అనగా అనగా 50వ సంవత్సరమును 50వ సంవత్సరం పరిశుద్ధపరిచి పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ ఈ దేశ మీ దేశవాసులందరికీ నీ దేశమందరికీ అని విడుదల కలిగిన చాటింపవలెను. చాటిపోయాడు. అది మీకు సునాదముగా నుండును. అది మీకు సునానందముగా ఉంది. సునానందం అంటే ఏంటి? సునాదన అంటే 50 సంవత్సరాలు. దేవుడు హల్లెలూయా. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. దేవుడు హల్లెలూయా. లూకా సువార్త 4వ అధ్యాయం 18-19. లూకా సువార్త 4వ అధ్యాయం 18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించి విడుదలను, గుడ్డివారిని చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు సంవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడి ఉన్న చోట ఆయనకు దొరికెను. దేవుడు హల్లెలూయా. ఆయన గ్రంథము చుట్టి పరిచారికునికి నిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో మన అందరం ఆయనను తెరిచి చూడగా ఆయన నేడులో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగి. దేవుడు హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు వాక్యం నెరవేర్చబడేటటువంటి స్థితిలో ఉందా లేదా? నువ్వు నేను మాట్లాడినటువంటి ప్రతి మాటని ఆయన ఏం చెప్తున్నాడు? నీలో నాలో నుంచి ప్రకటించడం కోసం ఆయన వేచి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. నీలో నాలో నుంచి ఉన్నాడు ఆయన. చూడు నేను ఏమని చెప్తున్నాడు? ప్రభు ఈ సంవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట అతను ఆయన పిలికెను. ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకు, గుడ్డి వారిని చూపును కలుగు చేయడం, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ఇవన్నీ నీలో నుంచి ఆయన చేయడం కోసము ఆయన తీర్మానం చేసుకున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రకటించినటువంటి వాడే ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. నీ కొరకు నా కొరకు వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడే ఉన్నాడు. ఆ స్థితిని నువ్వు నేను కలిగి ఉన్నామా లేదా? ఆ స్థితిలో మనం నిలిచి ఉండటం కోసం ఎలాంటి ప్రయాస కలిగి ఉండాలి, ఎలాంటి తీర్మానం కలిగి ఉండాలి, ఎలాంటి మనం బలం కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి అనేటువంటిది నీవు ఆయన దగ్గర మొరపెట్టుకోనేటువంటి ప్రార్థన ఈరోజు ఎంతో అవసరం కలిగి ఉన్నది. ఆమేన్. ప్రార్థన లేని జీవితము సమయము వ్యర్థం చేసుకుంటే తిరిగి రాదు. దేవుడు హల్లెలూయా. ప్రతిరోజు ప్రార్థన అవసరము. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన కంపల్సరీ మనకు కావాలి. దేవుడు హల్లెలూయా. దేవుడు నీతో నాతో దశమ భాగం అడుగుతున్నాడంటే 24 గంటలలో 2 గంటల 40 నిమిషములు ప్రార్థనా సమయము ఆయనతో కనీసం నువ్వు సహజీవనం సాగించడం కోసం, ఆయనతో పాటు స్నేహపూర్వకమైనటువంటి జీవితం మరి కలిగి ఉండటం కోసం నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నావా లేదా అనేది ప్రశ్నించుకోండి. దేవుడు హల్లెలూయా. కనీసం 2 గంటల 40 నిమిషాలు ఉన్నావా నువ్వు నేను? లేకపోతే ఈరోజు తీర్మానం చేసుకో. ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా నేను ఆయనతో సహవాసం కలిగి ఉంటానని చెప్పి ఆశ కలిగి ఉన్నాను. వారానికి ఒక రోజు గంటలో 2 గంటల సేపు మనం పాటలు పాడుకొని సువార్త వినేసి వెళ్ళిపోతే వారం మొత్తం మీద ఎన్ని గంటలు ఉన్నాయి, ఎంత పరిస్థితులు ఉన్నాయి, ఆ సమయాన్ని మనం వ్యర్థం చేసుకొని మిగిలినంత సమయంలో ప్రభువా 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 అని చెప్పేసి అనుకుంటే ఎట్లాగా ఆయన నిన్ను దాటిపోతే నీకు నాకు ఆ వారసుడిగా ఆయన నీలో నాలో నుంచి ప్రకటించడం కోసం ఆయన రాని పక్షంలో నీవు నేను ఆ దేవుడికి వారసులుగా నిలిచేటువంటి స్థితిలో మనం లేనప్పుడు ఆ తర్వాత మనకు ఒళ్ళు బాతుకు ప్రయోజనం. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు? కలవసిలులో ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీ కొరకు నీ పిల్లల కోసం నువ్వు ఏడవండి కానీ నా కోసం ఏడబాకనా. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? మరి నీ కోసం నా కోసం నువ్వు దేవుణ్ణి నీవు నేను ఎరిగి ఉండటం కోసం, ఏ స్థితిలో ఉన్నావు పరీక్షించడం కోసం నువ్వు ఏ రోజైనా మొరపెట్టుకుంటున్నావా?
చేస్తుంది. హల్లెలూయా. మరి నీవు నేను పరీక్షించుకోవాల్సినటువంటి కాలమైన కాబట్టి నీతో నాతో దేవుడు ఈ చిన్న మాటలు కొన్ని చిన్న సమయంలో ఈ కొద్దిపాటి సమయంలో నేరుగా సూటిగా మాట్లాడిన దేవుడు దేవుడు. హల్లెలూయా. మరి ఆయన మాటలను గుర్తెరిగినటువంటి వాడిగా ఉండి నిన్ను నువ్వు సరి చేసుకునేవాడిగా ఉన్నావా లేదా? ఈరోజు ప్రార్థనతో ఏకీభవించు. ఆయన మాటలతో ఏకీభవించడం కోసం నువ్వు ప్రార్థన కలిగి ఉంది. దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? గమనించారా? ఆమేనేనా? మొహమాటాల కోసం సిగ్గుబాటు కోసం ఏదో మా మాటలు కూర్చోదు. సమయం ఇది కాదు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకోండి. పరలోకమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభువానైనా మీకు మిక్కిలిగా ప్రేమించిన నా దేవ నా తండ్రి ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న నా దేవ నా తండ్రి ప్రభా, ఈరోజు ప్రభా నాతోనూ నా సంఘ సభ్యులతోనూ ప్రభా ఈ యొక్క సత్యాంధ్రం ద్వారా వింటున్నటువంటి నీ చెరుడుతోనూ ప్రభా మీరు నేరుగా మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఏ కుటుంబంలో ప్రభా ఏ అవసరం కలిగిందో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ప్రభా ఎవరైతే ప్రభా అంగీకరించి ఉన్నారో మీ వాక్యముతో ప్రభా ఎవరైతే ప్రభా భాగస్వామ్యులుగా ప్రభా జీవించడం కోసం ప్రభా మరి మనసు కలిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ప్రభా మీరే స్థిరపరచండి, బలపరచండి ప్రభా. ప్రభా మీ కృప ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సమస్యలోనూ ప్రభా మీరు తోడే ఉండి ప్రభా పరిష్కారానికి ప్రభా మరి ప్రభా మీరే ప్రభా అడుగులు వేయండి తండ్రి. మరి ఆశీర్వాదించండి తండ్రి. ఆ కుటుంబంలో ప్రభా అద్భుత కార్యములు జరిపించే ఒక రోజున వారి సాక్ష్యం చెప్పుటకు సహాయం చేసి దీవించడం ప్రభా నీకు సాక్షులుగా ప్రభా వారు నిలబెట్టుకుని తండ్రి. మేము మాట్లాడటం కాదు కానీ ప్రభా మరి మీరు మాట్లాడండి నాయన ప్రభా. ఇదిగో మా యొక్క రక్షకుడు మీ ప్రియ కుమారుడు చెప్పాడు నాయన. మరి నేను చెప్తే కాదు కానీ నా తండ్రి ఆకర్షిస్తేనే మరి నా దగ్గరికి వస్తారని ప్రభా. మరి అది నిజం నాయన ప్రభా. ఇది శాశ్వతమైన తండ్రి ప్రభా నాయన, అదే స్వచ్ఛమైన తండ్రి ప్రభా. మేము మాట్లాడే మాటలు కాదు కానీ ప్రభా మీరు ఆకర్షిస్తేనే ప్రభా మరి మా దగ్గరకు వస్తారు తండ్రి. మీ చిత్తం ఏదైతే ఉన్నదో ప్రభా దాన్ని నెరవేర్చండి నాయన. సంఘాన్ని బలపరచండి నాయన, దీవించండి నాయన ప్రభా. నీ బిడ్డలతో ప్రభా ఇదిగో ఈ సంఘమును ప్రభు వృద్ధి చేసి దీవించండి. మా సువార్తను బలపరచండి నాయన. ఎవరైతే ప్రభా నిజమైన వాక్యం కావాలని ఆశ కలిగి ఉన్నారో వారితో మేము మాట్లాడటానికి ప్రభా మీరే మార్గం చూపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. సర్వశ్రేష్టత వైపున మీరు నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. మిక్కులుగా ప్రేమించిన నా దేవ నా తండ్రి మీకే వందనాలుస్తులు చెల్లించుకుంటాం తండ్రి. ప్రతి ఒక్క అవసరం తీర్చే నా దేవ నా తండ్రి మీకే వందనాలుస్తులు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సాయంత్రం జరిగే ఆరాధన ప్రభా ప్రభావిత భోజనంలో కూడా మీరే తోడే ఉండి మమ్మల్ని బలపరిచి ప్రభా మరి ప్రభా మీ క్రోధంలో భద్రపరిచి దీవించుకోవాలని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు అడిగి వేడుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన జరుడుకు కూడుకున్న మాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తోడే ఉండదు కాక.